హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ డిష్ ఫర్ ది డే. డిష్ ఫర్ ది డేలో ఈరోజు మనం ప్రిపేర్ చేసుకోబోయే డిష్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయిన కట్టె పొంగలి. ఈ కట్టె పొంగల్ని 10 నిమిషాల్లో ప్రెషర్ కుక్కర్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక హాఫ్ కప్ రైస్ అలాగే హాఫ్ కప్ పెసరపప్పు తీసుకొని ఒకసారి వాష్ చేసుకుని ఈ విధంగా అరగంట సేపు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ మీద ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని అది హీట్ అయ్యాక 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి వేసుకోవడం వల్ల కట్టె పొంగల్కి మంచి టేస్ట్ వస్తుందండి. నెయ్యి హీట్ అయ్యాక సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసుకొని ఇవి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఈ అల్లం ముక్కలు వేగాక సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి ముక్కలు వేగాక జీలకర్ర వేసుకొని జీలకర్ర చిటపట్లాడాక 2 ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి వేగాక 2 టేబుల్ స్పూన్ల మిరియాలు వేసుకొని వేయించుకోవాలి. ఈ మిరియాలు పొడైనా వేసుకోవచ్చండి. ఇప్పుడు జీడిపప్పు వేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా జీడిపప్పు వేగాక కరివేపాకును వేసుకోవాలి. ఇప్పుడు చిటికెడు ఇంగువను యాడ్ చేసుకొని ఒకసారి వేయించుకొని ముందుగా నానబెట్టిన పెసరపప్పు అలాగే బియ్యాన్ని యాడ్ చేసుకొని ఈ తాలింపు మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఈ మిరియాలు, నెయ్యి ఈ పొంగల్లో స్పెషల్ ఇంగ్రీడియంట్స్ అండి. వీటి వల్ల పొంగల్కి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఒక 2 నిమిషాల పాటు ఈ బియ్యం పెసరపప్పు మిశ్రమాన్ని వేయించుకున్నాక ఇప్పుడు వాటర్ పోసుకోవాలి. ఇక్కడ 1 కప్పు వాటర్కి 4 కప్పులు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను పెసరపప్పు బియ్యం కలిపి 1 కప్ తీసుకున్నాను కాబట్టి 4 కప్పులు వాటర్ని అనేది యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకుని సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చూసుకోవాలి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఈ పొంగల్ ఉడకనివ్వాలి. 4 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుని ఆ ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేస్తే మనకు పొంగల్ అనేది ఈ విధంగా రెడీ అయిపోయింది. ఈ విధంగా ఒకసారి మొత్తం కలుపుకొని ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. ఎంతో టేస్టీగా ఉండే పొంగల్ అనేది రెడీ అయిపోయింది. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీగా ఒక 10 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్.